హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్విక్ లాజిక్స్. సో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో భాగంగా మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ మనకి ఇచ్చారో వాటి గురించి వీడియోలో గత కొద్ది రోజులుగా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్స్ లీనియర్ ఆల్జీబ్రా అనే కాన్సెప్ట్ నుంచి మనం అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, సో వీడియో అయితే ఎవరైతే రైల్వే ఎగ్జామ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. సో అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. సో ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నా వీడియోలు ఏవైతే ఉన్నాయో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. 60/75 ఈజ్ ఈక్వలెంట్ టు 4/x, దెన్ ద వాల్యూ ఆఫ్ x ఈజ్ అన్నాడు. సో అంటే ఏమంటున్నాడు అంటే, సో చూడండి, 60/75 ఇది ఈక్వల్స్ టు 4/x అంటున్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు ఇది ఈక్వల్ టు సింబల్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో అంటే ఏమవుతుంది, 60x is equals to 4 into 75. X is equals to 4 into 75 divided by 60 అవుతుంది. సో ఇక్కడ చూడండి, 5 15s are 75, 4 15s are 60, 4 క్యాన్సిల్, x వాల్యూ ఎంత, సో 5. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ సేమ్ వాల్యూడ్ 15 tickets ఈజ్ Rs19. వాట్ విల్ బి ద కాస్ట్ ఆఫ్ 30 tickets అన్నాడు. 15 tickets కాస్ట్ వచ్చేసి 9 రూపీస్ అంట. 15 tickets కాస్ట్ వచ్చేసి 9 రూపీస్ అయితే, సో 30 tickets కాస్ట్ అడుగుతున్నాడు. అప్పుడు ఏమవుతుంది, 13/15 ఇంటూ 9. సో 15 దీంట్లో 2 times, 2 into 9 అంటే 18 రూపీస్. సో ఇది సెకండ్ వన్ మన ఆన్సర్. నెక్స్ట్, if 2.5 kg of vegetable cost is Rs120, then what is the cost of half kg vegetables? సో ఇక్కడ చూడండి, 2.5 వెజిటేబుల్స్ కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అయితే, దెన్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ హాఫ్ కేజీ వెజిటేబుల్స్ అన్నాడు. సో అంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే, సో చూడండి, 2.5 kgs వచ్చేసి 120. సో అంటే మనకి ఈ 2.5 kgs ఎలా రాసుకోవచ్చు, 2.5 kgs అంటే మనకి 5/2 ఈజ్ ఈక్వల్స్ టు 120. ఇప్పుడు దీంట్లో నుంచి మనకి హాఫ్ కేజీ కావాలన్నాడు. అంటే ఏమవుతుంది, హాఫ్ కేజీ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, 1/2/5/2 ఇంటూ 120. సో ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 1/5 ఇంటూ 120 ఉంటుంది. సో ఈ 5 దీంట్లో 24 టైమ్స్. సో హాఫ్ కేజీ కాస్ట్ ఎంత అవుతుంది, 24 రూపీస్ మనకి హాఫ్ కేజీ కాస్ట్ అవుతుంది. ఆప్షన్ సి మన ఆన్సర్. సో నెక్స్ట్, if 2x plus 3 is equals to 9, then find the value of 3x plus 2. 2x plus 3 is equals to 9, then find the value of 3x plus 2. 2x plus 3 is equals to 9 అన్నాడు. దీని నుంచి x ఫైండ్ చేయండి. 2x is equals to, ఈ ప్లస్ 3 ఇటు సైడ్ వెళ్తే -3 అవుతుంది. 9 - 3 అంటే 6. x is equals to 6/2. సో వాల్యూ ఎంత, 3. x is equals to 3. దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 3 plus 2. 3 3s are 9. 9 plus 2 అంటే 11. సో ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ వన్, which of the following is a not a solution of the equation 3x minus 4y is equals to 8 అన్నాడు. సో ఇక్కడ చూడండి, x y వాల్యూలు ఇచ్చాడు. 4 1 8 4 1 4 0 -2 అన్నాడు. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 4 అంటే 12. 12 మైనస్ ఫస్ట్ వన్ 3 into 4 minus 4 into 1 is equals to 8. నెక్స్ట్ సెకండ్ వన్, 3 into 8 minus 4 into 4 is equals to 8. నెక్స్ట్ థర్డ్ వన్, 3 into 1 minus 4 into 4 is equals to 8 రావాలి. నెక్స్ట్ 3 into 0 minus 4 into -2 is equals to 8. ఏది సాటిస్ఫై అవ్వట్లేదో అది చూడండి.
సో 3 4s are 12. 12 minus 4, 8. Okay, next 3 8s are 24 minus 4 4s are 16, 8. Okay, satisfied. 3 1s are 3 minus 4 4s are 16. 16 minus 3 minus 16 అంటే మనకి -13. సో ఇది సాటిస్ఫై అవ్వట్లేదు. సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. నెక్స్ట్ ద ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 0.646 అండ్ the product of two numbers is 0.646 and one of the number is 1.7. what is the other number అన్నాడు. సో అంటే ఇప్పుడు చూడండి 1.7 ఇంటూ అదర్ నెంబర్ తెలియదు ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0.646 అంటున్నాడు. దీని నుంచి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0.646 డివైడెడ్ బై 1.7. సో చూడండి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఇక్కడేమో 0.38, 0.038, ఇక్కడ 3.8, ఇక్కడేమో 0.38 ఉంది. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ఈజీగా ఎలా చెప్పొచ్చు అంటే ఇక్కడ చూడండి 0.38, 0.038, 3.8, 38 ఉంది. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే డివిజన్ ఇక్కడేమో పాయింట్ డెసిమల్ పాయింట్ తర్వాత 1 2 3 ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడ 1 ప్లేస్ ఉంది. అంటే ఇప్పుడు ఈ 3 - 1 అంటే మనకి 2 ప్లేసెస్ ఉండాలి పాయింట్ తర్వాత. సో చూడండి పాయింట్ తర్వాత 1 2. సో ఇది మన ఆన్సర్ అన్నమాట. సో నార్మల్గా డివిజన్ చేసినా కూడా ఇదే వస్తుంది. నెక్స్ట్ సింప్లిఫై 5x into x plus 2 plus 4x is equals to డాష్ అన్నది. సో చూడండి ఇది మల్టిప్లికేషన్ చేయండి. 5x into x plus 2 అంటే 5x into x అంటే 5x స్క్వేర్ ప్లస్ 5x ఇంటూ 2 అంటే 10x ప్లస్ 4x. 5x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 4x అంటే 14x. 5x స్క్వేర్ ప్లస్ 14x. ఆప్షన్ డి మన ఆన్సర్. నెక్స్ట్ చాలు x - 3 ఈజ్ ఈక్వల్స్ టు 3x ప్లస్ 7 అన్నాడు. సో ఇప్పుడు ఇదేమవుతుంది 3 ఇటు వెళ్తే ఏమవుతుంది 10 అవుతుంది. ఈ 3 ఇటు వస్తే x - 3x ఈజ్ ఈక్వల్స్ టు 7 ప్లస్ 3 minus 2x is equals to 10. X is equals to 10 by -2. That implies -5. So option B my answer. Next, if 3x plus 9 is greater than or equal to 5x plus 7, then find the maximum possible value of x. So చూడండి 3x plus 9 is greater than అంటే క్వశ్చన్ కానీ చూడండి 3x plus 9 greater than or equals to 5x plus 7. Find the maximum. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వల్ సైన్ అయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే 3 into 3 అంటే ఏమవుతుంది 3 into 3 plus 9 is equals to 5 into 3 plus 7. So 3 3s are 9, 9 plus 9 18 is equals to 5 3s are 15, 15 plus 7 22. ఇది నాట్ ఈక్వల్స్ టు. నెక్స్ట్ ఆప్షన్ 2 1. 3 into 1 plus 9 is equals to 5 into 1 plus 7. So 3 1s are 3, 3 plus 9 12, 5 1s are 5, 5 plus 7 12. సో ఇది సాటిస్ఫై అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్ a jeweler makes a gold pendant. He uses 50 grams of copper for making the piece. If the price of for 1 kg copper is Rs 420, what is the cost copper used in the jewelry? అదేం లేదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే అతను ఒక నగల వ్యాపారి గోల్డ్ పెండెంట్ అనే అతను ఏం చేస్తున్నాడంటే ఒక he uses 50 grams of copper for making the piece. అంటే ఏదైనా ఆర్నమెంట్ అనేది రెడీ చేయడంలో 50 grams ఆఫ్ కాపర్ అనేది యూజ్ చేస్తున్నాడు. ప్రైస్ ఆఫ్ 1 kg కాపర్ వచ్చేసి 420 అయితే కాస్ట్ ఆఫ్ కాపర్ యూజ్డ్ ఇన్ ద జ్యువెలరీ అంటే 50 grams యూజ్ చేస్తున్నాడు. 50 grams కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. 1 kg కాస్ట్ ఇచ్చాడు ఎంత 420 రూపీస్ అన్నాడు. సో 1 kg ఈజ్ ఈక్వల్స్ టు మనకి తెలిసి ఏంటి 1000 grams. 1000 grams 420 అయితే 50 grams ఎంత 50 by 1000 into 420. సో ఈ 0 0 క్యాన్సిల్, ఈ 0 0 క్యాన్సిల్, ఈ 5 దీంట్లో 2 times, ఈ 2 దీంట్లో 21 times. సో 21 రూపీస్. నెక్స్ట్ వన్
If x square minus 7x plus 1 is equal to 0, then find the value of x plus 1 by x అన్నాడు. సో ఈ క్వశ్చన్ చూడండి. x square minus 7x plus 1 is equal to 0 అన్నాడు. సో మీరు ఏం చేస్తారంటే మొత్తాన్ని x తో డివిజన్ చేయండి. అంటే ఇది ఏమవుతుంది, x square by x minus 7x by x plus 1 by x is equals to 0. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్లో 1 ఎక్స్ టైమ్స్ ఎక్స్ మైనస్ ఈ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ మైనస్ 7 ప్లస్ 1 బై ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 0. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ -7 ఇటు సైడ్ వెళ్తే ఏమవుతుంది, +7. ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 7 మన ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద రిమైండర్ వెన్ ద ఎక్స్ప్రెషన్ ఎక్స్ క్యూబ్ plus x square minus 7x plus 32 is divided by x plus 1. సో ఇది చూడండి, దీన్ని x plus 1 తో డివిజన్ చేస్తే రిమైండర్ ఏమొస్తుంది అన్నాడు, x plus 1 అన్నాడు. సో x plus 1 is equal to 0. x is equal to ఏమవుతుంది, -1 అవుతుంది. సో ఈ -1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -1 హోల్ క్యూబ్ plus -1 whole square minus 7 into -1 plus 32. -1 whole cube అంటే -1 plus -1 whole square అంటే +1 minus into minus plus 7 plus 32. సో ఈ -1 plus 1 క్యాన్సిల్ అయిపోతుంది. 7 plus 32 అంటే వాల్యూ వచ్చేసి 39. సో మన ఆన్సర్ 39. నెక్స్ట్ 13. Two numbers are in the ratio 5:6. When 6 is subtracted from both the numbers, the ratio becomes 3:4. Find the difference between the numbers. సో ఇది చూడండి, ద రేషియో ఆఫ్ 2 numbers 5:6 ఇచ్చాడు. ఆ నెంబర్స్ మనకు తెలియదు. సో వాటిని ఏమనుకుందాం, ఎక్స్ 5x 6x అనుకోండి. when 6 is subtracted from both the numbers, 5x minus 6 6x minus 6. So from both the numbers, the ratio becomes 3/4. Find the difference between the number. 5:6 అంటే దీన్ని మనం 5/6 గా రాసుకోవచ్చు కదా. సో దీన్ని కూడా చూడండి, 5x minus 6x minus 6 is equals to 3/4 ఇలా. సో ఇలా అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 into 5x minus 6 is equals to 3 into 6x minus 6. సో ఏమవుతుంది, 4 into 5 అంటే 20x minus 24 is equals to 18x minus 18. సో ఈ -24 ఇటు సైడ్ తీసుకెళ్ళండి, ఈ 18x ఇటు సైడ్ తీసుకురండి. అప్పుడు ఏమవుతుంది, 2x is equals to 6. x వాల్యూ ఎంత అవుతుంది, x is equals to 3. x is equals to 3. సో ఆప్షన్ 2 మన ఆన్సర్. నెక్స్ట్, ratio of 3 numbers are in the ratio 1:2:3. If the sum of first 2 numbers is 27, then find the difference of last 2 numbers. సో ఇక్కడ చూడండి, రేషియో ఆఫ్ 3 numbers 1:2:3. If the sum of first 2 numbers is 27. సో ఇప్పుడు 1:2:3 అంటే x:2x:3x అని రాసుకోవచ్చు కదా. సో x:2x:3x అప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనకి వీటి సమ్ x ప్లస్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 27 అంటున్నాడు. అప్పుడు ఇదేమవుతుంది, 3x ఈజ్ ఈక్వల్స్ టు 27, x ఈజ్ ఈక్వల్స్ టు 9. అంటే ఫస్ట్ నెంబర్ 9, సెకండ్ నెంబర్ 18, థర్డ్ నెంబర్ ఏమవుతుంది 3, 27. ఈ డిఫరెన్స్ 27 minus 18 అంటే వాల్యూ వచ్చేసి 9. సో దీన్ని సింపుల్గా ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ 27 ఉంది, ఇది ఒకటే 9 మల్టిపుల్. సో ఆ విధంగా కూడా ఇది 9 మల్టిపుల్ కాబట్టి సో ఇది 9 అని మన ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, ద రేషియో ఆఫ్ ది present age of Murali and Karthik is 2:3. After 3 years, the ratio of their ages will be 3:4. The present age of Murali and so చూడండి, the ratio of present age of Murali and
ద రేషియో ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మురళి అండ్ కార్తిక్ ఈస్ 2:3 అంట. అంటే వాళ్ళ ఏజెస్ వచ్చేసి 2:3. ఆఫ్టర్ 3 ఇయర్స్ రేషియో ఏమవుతుంది 3:4 అయింది. సో అంటే చూడండి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ ఎంత ఉంది, ఇక్కడ చూడండి 1, ఇక్కడ కూడా 1 ఉంది. సో 1 యూనిట్ వచ్చేసి మనకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 పార్ట్ వచ్చేసి 3 ఇయర్స్ అనుకోండి. సో 1 పార్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ మురళి అన్నాడు. సో 1 యూనిట్ 3 ఇయర్స్ అయితే 2 యూనిట్స్ ఎంత, 2 × 3, సో 6 ఇయర్స్. సో ఆన్సర్ అయితే 6 ఇయర్స్. సో ఒకసారి చెక్ చేయండి కావాలంటే. సో ఇది 6 ఇయర్స్, ఇదేమో మనకి 1 యూనిట్ 3 ఇయర్స్ కాబట్టి ఇదేమో 6, ఇదేమో 9 అవుతుంది. ఆఫ్టర్ 3 ఇయర్స్ అంటే 6:9 అంటే రేషియో ఏంటి 2:3, సాటిస్ఫై అయింది. ఆఫ్టర్ 3 ఇయర్స్ అన్నాడు 6 + 3 9 ఇక్కడ 9 + 3 12. ఇప్పుడు ఇదేమైంది 3 3s are 9, 4 3s are 12. సో సాటిస్ఫై అయింది. సో ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, if the cost of 1 dozen apples is Rs 18, then the cost of 25 apples will be అన్నాడు. సో 1 dozen is equals to 12 apples అని మనకు తెలుసు. సో 12 apples వచ్చేసి 18 రూపీస్ అయితే 25 apples అన్నాడు. 25/12 × 18. సో 2 times 3 times. సో 3/2 అంటే మనకి ఎంత 1.5. సో 25 × 1.5 అంటే 37.50. సో ఆన్సర్ ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి ఆల్జీబ్రా నుంచి ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్. సో వీడియో అయితే చివరి వరకు వాచ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. సో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మనకి ఈ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో భాగంగా మనం డైలీ రీజనింగ్ అదేవిధంగా ఆప్టిట్యూడ్ వీడియోస్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎవరైనా రైల్వే జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటే ఈ ఛాన్స్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.